హాయ్ గైస్, ఇవాళ వీడియో వచ్చి టోస్టర్ క్లీనింగ్ గురించి అనమాట. సో మా ఇంట్లో టోస్టర్లో నిన్న అయితే శాండ్విచెస్ అవన్నీ చేసుకున్నాను. చూసారా ఆ స్టెయిన్స్ అన్నీ దానికి ఎలాగా అంటుకోపోయాయో, బటర్ మార్క్స్ అండ్ ఇవన్నీ కూడా డ్రై అయిపోయిన మార్క్స్ అవన్నీ అలా ఉండిపోయాయి. సో ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఇది క్లీన్ చేసుకోవడానికి నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా తీసుకున్నాను. అండ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ సరిపోతుంది దానికి. ఆ వాటర్ బాగా మిక్స్ చేసేసిన తర్వాత టోస్టర్ పైన ఒక టిష్యూ ప్లేస్ చేసుకోవాలి. ఆ టిష్యూ పైన మనం ఇందాక మిక్స్ చేసుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ స్ప్రే బాటిల్తో కూడా స్ప్రే చేసుకోవచ్చు. బట్ నా దగ్గర స్ప్రే బాటిల్ లేదు కాబట్టి నేనైతే ఇలా స్ప్రింకిల్ చేసేసుకున్నాను ఫింగర్స్ తోటి. సో మొత్తం టిష్యూ అంతా తడిచేలాగా నీట్గా స్ప్రింకిల్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేయాలి. క్లోజ్ చేసుకొని పైన కూడా పెట్టాయి, కొంచెం పైన ఉన్నది కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. సో 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఏమైందంటే చూసారా, ఇది సర్ఫేస్కి ఎంత బాగా అతుక్కోపోయిందో. ఇప్పుడు ఏం చేయాలంటే అదే టిష్యూ తోటి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. జస్ట్ ఎటువంటి ఫోర్స్ లేకుండా అలా క్లీన్ చేస్తేనే బాగా పోతుందన్నమాట. సో అంత నీట్గా టిష్యూతో క్లీన్ చేసుకున్న తర్వాత సో చూసారా ఎంత క్లీన్గా ఉందో. ఎక్కడ కూడా స్టెయిన్స్ అసలు లేవు, ఆయిల్ స్టెయిన్స్ కానీ గ్రీజీ స్టెయిన్స్ కానీ అస్సలు లేవు. నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట. చూసారు కదా టిష్యూ ఎంత నీట్గా ఉందో. సో ఇలాగా టోస్టర్ క్లీన్ చేసుకోవాలి. ఆ మిగతా పార్ట్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి అంతే. మరిన్ని వీడియోల కోసం కీప్ ఆన్ వాచింగ్ ప్రవేణి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.